ఆయన బీపీడీ కానీ యూజీడీపీ చేసినట్టు కానీ లేదు. ఇది 100% పక్కా. ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ మీద మీరు పోరాటం చేయండి. ఈ 100% అక్కడ ఉన్నటువంటి ఏదైతే నోటిఫికేషన్కి అగైనిస్ట్గా వచ్చినటువంటి ఒక ఉద్యోగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి అంశాన్ని బట్టి అర్థమవుతుంది. సో దీని మీద ఖచ్చితంగా క్లారిటీ తీసుకోవాలి. ఎందుకంటే నిజమైన అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగాలు రావాలి. స్కామ్ రాజకీయాల పక్కన పెట్టేస్తే అతను స్పోర్ట్స్ ఆడినంత మాత్రాన విద్యార్హత లేకుండా ఉద్యోగాలు ఇచ్చేదానికి లేదు. సో మీరు చెప్పినటువంటి కేసు 100% అది మీరు చెప్పింది 100% వాస్తవం. నేను కూడా చెక్ చేశాను. ఎక్కడ కూడా అతను బీపీడీ కానీ యూజీడీపీఈ కానీ చేసినట్టు సర్టిఫికేట్లో లేదు, అప్లికేషన్లో లేదు, సెల్ఫ్ డిక్లరేషన్లో కూడా లేదు. సో ఖచ్చితంగా మీరు ఆ అంశానికి సంబంధించి మీరు నిజమైనటువంటి అభ్యర్థులకు ప్రయత్నం చేయండి. ఎస్, ఒక్క నిమిషం ఆ ఒక్కటి నేను వెరిఫై చేశాను సార్. ఒక్క పాయింట్ సార్, నేను ఒక్క డాక్యుమెంట్ కాదు సార్. నేను ఏది అబద్ధాలు మాట్లాడినా మీకు ఇక్కడ అర్థం ఉండదు. ఇది ఒక డాక్యుమెంట్ సార్, ఇదొక డాక్యుమెంట్ సార్, ఇదొక డాక్యుమెంట్ సార్, ఇదొక డాక్యుమెంట్ సార్. సో ఇదొక డాక్యుమెంట్ సార్. రాత్రి నేను 1 గంట దాకా కూర్చుంటే నాకు దొరికిన 6 డాక్యుమెంట్లు సార్. సో వీటి మీద మొత్తం మీద సార్ వెరీ క్లియర్ గా నేను చెప్తున్నా, నేను ఇది ఒక్కదాన్ని పట్టుకొని వెళ్ళాను సార్. నేను ఆర్టీఐ కూడా వేస్తాను. నేను ఆర్టీఐ కూడా వేసిన తర్వాత నేను వెళ్తాను కోర్టు. మీరు ఇచ్చిన అందుకే నేను మీ డాక్యుమెంట్ ని మీరు చెప్పిన డాక్యుమెంట్ అందుకే నేను నెంబర్ అడిగా. ఎందుకంటే నేను కూడా సెర్చ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడేసి వెళ్ళిపోతారు. సో మీరు మాట్లాడేసి వెళ్ళిపోయారు, మొత్తం అక్రమాలు అవినీతి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉందా లేదా, అది వాస్తవమా కాదా అని చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అది వాస్తవం కానప్పుడు వాస్తవం కాదు అని చెప్పా. సో వాస్తవమైనప్పుడు వాస్తవం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఇది. సరే మీ రాజకీయాలు పక్కన పెట్టేసేయండి. ఒక అభ్యర్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు అంశంలో తప్పు చేస్తే ఖచ్చితంగా దాని మీద చర్యలు ఉండాల్సిందే. ఎస్, మీరు చేసింది 100% రైట్. నేను మీకు ఒక విషయం ఏంటంటే, నేను ఈ గ్యాప్లో ఆ అభ్యర్థితో కూడా ఫోన్లో మాట్లాడితే అబ్బాయి కొన్ని విషయాలు చెప్పాడు. సో మీరు దీని మీద ఖచ్చితంగా ఏంటి అనేది ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారా లేదా అని దాని మీద మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఎస్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. వేతంచర్ల శ్రీనివాస్ గారు, సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఒక సబ్జెక్టు చూపించారు. అందులో వాస్తవంగా ఆయన చెప్పింది కరెక్టే. ఎందుకంటే విద్యార్హత లేకుండా ఇచ్చారు. సో దానికి సంబంధించి నోటిఫికేషన్లో ఏముంది అనే దానికి ఆన్సర్ చేయాలి. అది వారు దానికి వెళ్తారు, అంటే ఆర్టీఐలో అప్లై చేస్తారు, దాని మీద ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. ఓకే, ఈ విషయం పక్కన పెడితే గ్రూప్ 1 విషయంలో కూడా కొన్ని అక్రమాలు జరిగాయనేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో శేఖర్ రెడ్డి గారు ఈరోజు బయట పెట్టింది ఆయన కరెక్ట్గా ఈ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు కానీ బయట కానీ పెట్టున్నట్లయితే వేరే లెక్క ఉండేదన్నమాట. సో అలాంటి ప్రయత్నం జరగలేదు. బహుశా శేఖర్ రెడ్డి గారు లేట్ అయినారేమో అనిపిస్తూ ఉంది నాకు. ఇంకా కూడా దీని మీద ఒక చిన్న క్లారిటీ వస్తే సరిపోతుంది. ఏమంటారు సార్? ముందుగా ప్రైమ్ మినిస్టర్ నమస్కారం అండి, మన సోదరులకు నమస్కారం. మొదటగా రాజుగారు, ఇందాక మన శేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని ఆహ్వానం చేస్తారు